రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ విచారణకు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హాజరయ్యారు. బషీర్బాగ్లోని ఈడీ ఆఫీస్కు వెళ్లిన ఆయనపై పలు ప్రశ్నాస్త్రాలు సంధించారు అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకు 45.71 కోట్లు బదిలీపై అధికారులు ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగినట్టు ఈడీ అధికారులు భావిస్తున్నారు. ఆ కోణంలో అరవింద్ కుమార్ను అధికారులు విచారిస్తున్నారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ విచారణకు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హాజరయ్యారు. బషీర్బాగ్లోని ఈడీ ఆఫీస్కు వెళ్లిన ఆయనపై పలు ప్రశ్నాస్త్రాలు సంధించారు అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకు 45.71 కోట్ల బదిలీపై అధికారులు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? లక్ష్మీనాథ్ ఒకవైపు ఈడీ, మరొక వైపు ఏసీబీ విచారణలు ముమ్మరం చేసే దర్యాప్తు కొనసాగుతా ఉంది. ముప్పేట అంటే రెండు వైపుల నుండి ఏసీబీ అధికారులు, ఈడీ అధికారులు వరుసగా అరవింద్ కుమార్ ను, అదే విధంగా బిఎల్ఎన్ రెడ్డిని, కేటీఆర్ ను విచారణ కొనసాగిస్తున్నారు. నిన్న ఒక్కరోజే ఇటు అరవింద్ కుమార్ ఐఏఎస్ ను ఏసీబీ అధికారులు, బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించారు. ఈ రోజు ఏసీబీ అధికారులు కేటీఆర్ ను, ఈడీ అధికారులు అరవింద్ కుమార్ ను విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఉదయం నుండి కూడా ఇటు కేటీఆర్ విచారణ కొనసాగుతూ ఉన్నది. ఉదయం 10 గంటల 10 నిమిషాలకు వచ్చినటువంటి కేటీఆర్ మధ్యలో 1:30కు కొంత బ్రేక్ తీసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ 3 గంటలకు ఈ యొక్క విచారణ ప్రారంభమైంది. ఈ విచారణలో ఇటు కేటీఆర్ కు సంబంధించి విచారణ జరుగుతుండగానే మరొక వైపు ఈడీ విచారణ కూడా చేస్తా ఉన్నది. ఈడీ అధికారులు ప్రధానంగా బషీర్బాగ్ లో ఉన్నటువంటి ఈడీ కార్యాలయానికి ఇటు అరవింద్ కుమార్ హాజరు కావడం, అధికారులు వివిధ ప్రశ్నలను అడుగుతా ఉన్నారు. ఆ ప్రశ్నలకు సంబంధించినటువంటి అంశంలో ఇటు నిన్ననే ఇటు ఏసీబీ ఎదుట ఇటు అరవింద్ కుమార్ అయితే కేటీఆర్ ఆదేశాలతోటే తాము నిధులను విడుదల చేశామని చెప్పినట్లుగా తెలుస్తా ఉన్నది. కాబట్టి ఇప్పుడు కూడా ఈడీ అధికారులు అలాంటి ప్రశ్నలు అడుగుతున్నటువంటి నేపథ్యంలో ఇదే రకంగా సమాధానం ఉండొచ్చు అని చెప్పేసి ఒక చర్చ జరుగుతా ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఇటు మొత్తం వ్యవహారం కూడా ఇటు కేటీఆర్ మెడకు చుట్టుకునేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు ఈడీ అధికారులు, మరొక వైపు ఏసీబీ అధికారులు ఈ విచారణ సాగిస్తుండగానే రేపు బిఎల్ఎన్ రెడ్డిని కూడా ఇటు ఏసీబీ అధికారులు విచారించిన తర్వాత మరి అరెస్టుకు సంబంధించినటువంటి అంశంలో ఈ ముగ్గురికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈడీ, ఏసీబీ అధికారులు విచారణ అయిపోయిన తర్వాత అరెస్టులు ఉంటాయా, లేకపోతే ఈ రోజే అరెస్టులు ఉంటాయని చెప్పేసి ఒక చర్చ, విపరీతమైన చర్చ జరుగుతోంది. మరొకవైపు రేపు బిఎల్ఎన్ రెడ్డిని విచారించిన తర్వాతనే ఏసీబీ అధికారులు ఎల్లుండి మళ్ళీ కేటీఆర్ ను విచారణ పిలుస్తారని తెలుస్తోంది. ఈ సందర్భంగా అరెస్టు చేస్తారని కూడా ప్రచారం జరుగుతుంది. మరోవైపు కేటీఆర్ ను ఈ రోజు విచారణ తర్వాత ఇప్పటికే అనేక ప్రశ్నలు సంధించినటువంటి నేపథ్యంలో ఆ ప్రశ్నలకు ఏ ఒక్క ప్రశ్న కూడా సమాధానం ఇవ్వట్లేదని తెలుస్తా ఉన్నది. ముఖ్యంగా కేటీఆర్ ను ఏసీబీ అధికారులు అడిగేటువంటి ప్రశ్నల్లో ఎఫ్ఈఓకు తోటి సంబంధించినటువంటి ఒప్పందాలు ఎవరు చెల్లించారు, ఎవరికి చెల్లించారు, మధ్యలో గ్రీన్ కో సంస్థ ఎందుకు వెళ్ళిపోయింది, ప్రభుత్వమే డైరెక్ట్ గా పార్ట్నర్షిప్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఈ చెల్లింపులు ఎవరిని అడిగి చేశారు, కేబినెట్ అప్రూవల్ తీసుకున్నారా, లేకపోతే ఇటు ఆర్బీఐ ఇటు విదేశీ ఆ సంస్థకు చెల్లించేటప్పుడు కరెన్సీ మారక ద్రవ్యం దానికి సంబంధించినటువంటి పర్మిషన్ ఆర్బీఐతో తీసుకున్నారా, లేకపోతే హెచ్ఎండిఏ పాలక మండలికి సంబంధించినటువంటి
అనుమతి ఉన్నదా, అలా అదేవిధంగా ఇటు సిఎస్ కానీ లేకపోతే ఆర్థిక శాఖ అనుమతులు ఉన్నాయని చెప్పేసి రకరకాల ప్రశ్నలు ఇటు కేటీఆర్ ను, అదేవిధంగా ఇటు ఆ, అరవింద్ కుమార్ ను కూడా ఇక్కడ ఈడీ అధికారులు అటు ఏసీబీ అధికారులు దరిదాపుగా ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రశ్నలకైతే కేటీఆర్ దగ్గర సమాధానం ఉన్నట్టు అవపడటం లేదు. ఎందుకంటే వాళ్ళే స్వచ్ఛందంగా ఇప్పటికే చెప్పడం జరిగింది. కేటీఆర్ ఆదేశాలతో ఈ యొక్క నిధులు విడుదల చేశామని చెప్పారు కాబట్టి దీనికి సంబంధించి మొత్తం వ్యవహారంలో ఈ రోజు జరిగేటువంటి ఈడీ విచారణ దగ్గర కూడా ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమైనటువంటి నేపథ్యంలో నిన్న అయ్యే సమాధానం చెప్పింది కాబట్టి ఈ రోజు కూడా అలాంటి సమాధానం చెప్తే ఇక కేటీఆర్ కు సంబంధించినటువంటి ఈ కేసు మొత్తం కూడా కేటీఆర్ మెడకు చుట్టుకున్నట్లని చెప్పేసి ఒక చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అరెస్ట్ కూడా అయ్యేటువంటి అవకాశం కనపడుతూ ఉన్నది లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ రాంబాబు.